హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలీనాస్ డైలీ బ్లెండ్. ఈరోజు అయితే ఫ్రెంచ్ టోస్ట్ని నా స్టైల్లో చేసి చూపించబోతున్నానండి. అందుకు కావాల్సినవి బ్రెడ్, ఎగ్, షుగర్ ఇంకా మిల్క్ అంతే. నేనైతే ఇక్కడ 1 ఎగ్ తీసుకున్నాను. ఆ ఎగ్ని విస్కర్తో కానీ లేక హ్యాండ్ బ్లెండర్ ఉన్నా కూడా హ్యాండ్ బ్లెండర్తో బాగా బీట్ చేసుకోవాలి. మంచి ఫోమీగా మనకి ఎగ్ రావాలి. తక్కువసేపు ఎగ్ని మనం బీట్ చేసుకుంటే మళ్ళీ స్మెల్ వస్తుంది, తినడానికి ఇష్టపడము. కాబట్టి చక్కగా స్మెల్ పోయేంత వరకు, ఫోమీగా వచ్చేంత వరకు ఎగ్ని బీట్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని పాలు, ఒక చిన్న గ్లాస్ పాలు అనుకోండి, కొన్ని పాలను వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకోవడమే. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద అట్ల పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాక లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత బ్రెడ్ని ఫస్ట్ అయితే మనం 2 సైడ్స్ లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనం డైరెక్ట్గా బ్రెడ్ని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఆ మిక్స్చర్లో మనము వేసి డిప్ చేసి పెట్టుకోకూడదు. అట్లా చేస్తే బ్రెడ్ అనేది పీసెస్గా అయిపోతుంది. సో లైట్గా ఒకసారి మనము బ్రెడ్ని టోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్, షుగర్ ఇంకా మిల్క్తో, ఆ మిక్స్చర్ని స్పూన్తో కొద్దిగా మనం బ్రెడ్ మొత్తము అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ లేదా గీని కూడా మనం యూస్ చేయొచ్చు. ఒకవైపు ఆ మిక్స్చర్ని అంతా మనం అప్లై చేసుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా అలాగే మనం ఆ మిక్స్చర్ని అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత రెండు వైపులా మనం బ్రెడ్ చక్కగా వేయించుకున్నట్లయితే సూపర్ టేస్టీగా ఉండే ఫ్రెంచ్ టోస్ట్ అయితే రెడీ అండి. మా పాప అయితే ఎగ్ తినడానికి కొంచెం మారం చేస్తుంది. పిల్లలందరూ అంతే కదా, ఎగ్ తినడానికి ఇష్టపడరు. కానీ దీన్నైతే నేను ట్రై చేస్తూ ఉన్నప్పుడు మా పాప వచ్చి తను కూడా తింటానని టేస్ట్ చేసి చాలా ఇష్టంగా తను కూడా తినేసిందండి. అలాగే ఇది హెల్దీ కూడా. మనం బ్రౌన్ బ్రెడ్ లేదా ఇంట్లో చేసుకున్న బ్రెడ్ యూస్ చేసినట్లయితే కంప్లీట్ హెల్దీ డిష్ ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి. అలాగే నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.